హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మంచి 3 BHK ఫ్లాట్స్ ఈరోజు నేను ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అనేది చూడొచ్చు. ఎలివేషన్ అయితే చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. మనకి 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి ఫుల్ వెంటిలేషన్తో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. అలాగే ఇది వచ్చేసి మనకి GHMC అప్రూవ్తో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ మనకి 4 ఫ్లోర్స్, ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. టోటల్ ల్యాండ్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి 258 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి ఇది టోటల్గా కింద వచ్చేసి మనకి కంప్లీట్ అంతా కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది. అలాగే మనకి ప్రతి ఫ్లాట్కి కూడా ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ సీసీ కెమెరాస్ అనేది ఇస్తున్నారు. అలాగే విత్ మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి పవర్ బ్యాకప్, అలాగే సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా దీంట్లో ఇస్తున్నారండి. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రండి నాతో పాటు ఫ్లాట్ చూద్దాం. అలాగే మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ అయితే మనకి ప్రతి ఫ్లోర్ వరకు మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది వస్తుంది. అలాగే విత్ ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ చూడొచ్చు. మనకి చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ కారిడార్ స్పేస్లో మనకి విత్ ఫాల్సింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఫ్లాట్స్. ఇవి మియాపూర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. టేక్ డోర్ అనేది కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఉన్నాయి. దీంట్లో కంప్లీట్గా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 1875 SFT, యూడిఎస్ చూసుకున్నట్టయితే మనకి 64.5 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది వస్తుంది. హాల్ ఏరియా మనకి చూడొచ్చు. హాల్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. అలాగే మనకి ఇక్కడే డైనింగ్ ఏరియా అనేది కూడా ఇక్కడ వస్తుందండి. అలాగే డైనింగ్ ఏరియా విత్ మనకి బాల్కనీ ఏరియా అనేది కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అపార్ట్మెంట్కి 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు ఇక్కడ. అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే మనకి సపరేట్ పూజ రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి సపరేట్ పూజ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. పూజ రూమ్లో కంప్లీట్గా మనకి టైల్స్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ఇస్తున్నారు. హాల్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. కిచెన్లో కంప్లీట్గా మనకి విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇస్తున్నారు. అలాగే పక్కన యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా కూడా మనకి స్పేసెస్గానే వస్తుంది. కంప్లీట్గా మనకి డోర్స్కి మనకి డిజైన్తో కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు వీళ్ళు వచ్చేసి మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. మనకి హ్యాండ్ వాష్ ఏరియాలో కూడా మనకి విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే వైట్ టైల్స్ డిజైన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. అలాగే విత్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అండి. వాష్రూమ్ ఏరియాలో మనకి డిజైన్ అనేది చూసుకోవచ్చు. కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్గానే ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్తో ఉంటుంది ఫ్లాట్ అయితే. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఇవి వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గానే వస్తుంది ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకి. అలాగే దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇచ్చారు. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అయితే ఇచ్చారు చూడొచ్చు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే వస్తుంది. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కంప్లీట్గా. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి అయితే విత్ గ్రిల్ అనేది ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా మనకి దీంట్లో కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇచ్చారు. మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్తో అయితే చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేసుకున్నారు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి. ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే వస్తుంది. అలాగే పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే వస్తుంది. విత్ చిల్డ్రన్స్లో ఇక్కడ విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్లో వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అనేది వచ్చిందండి. బాల్కనీ ఏరియా కూడా స్పేసెస్గానే వస్తుంది చూడొచ్చు. బాల్కనీ ఏరియా అనేది మనకి స్పేసెస్గానే వస్తుంది. ఫుల్ వెంటిలేషన్తో ఉంటుంది మనకి ఫ్లాట్ అయితే. చుట్టూ అన్ని గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, అలాగే మనకి స్టాండ్ అలోన్ బిల్డింగ్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే దీనిలో కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇచ్చారు. వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్గానే వస్తుంది. ఇది వచ్చేసి మనకి GHMC అప్రూవ్తో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ మనకి 4 ఫ్లోర్స్. ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి
1.35 CR ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ కలుపుకొని ప్రైస్ అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. 3 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.